రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కౌంటింగ్ కొనసాగుతుంది. హనుమకొండలోని 73, మహబూబాబాద్లో 158, వరంగల్లో 117 స్థానాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ముగిశాయి. ఆయా స్థానాల్లో కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో హస్తం బలపరిచిన అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు వరంగల్ నుంచి. మౌనిష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా పరిణామం ఏంటి, తాజా పరిస్థితులు ఏంటి, అక్కడ కౌంటింగ్ ఎలా జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అయితే రెండో విడత ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ లో అయితే దూసుకుపోతుందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 564 స్థానాలకైతే ఇటైతే పోటీ నిర్వహించారు. ఇందులో ఇప్పటికే 56 అయితే ఏకగ్రీవం అయ్యాయి. మొత్తంగా 508 స్థానాలకు గాను అయితే ఇటు పోటీ అయితే ఎన్నికలైతే నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ప్రశాంత వాతావరణంలో అయితే ఈ ఎన్నికలు అయితే కొనసాగినాయి అని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినా చిరుగు మరుగు కొన్ని ప్రదేశాల్లో అల్లర్లు జరిగినా కూడా పోలీసులు అయితే వాటిని నివారించిందనే చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా అయితే కొనసాగుతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇటు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 73 స్థానాలకు గాను ఇక్కడ 12 స్థానాలను అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగతా ఒక 4 స్థానాలను అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. మిగతా వాటికి సంబంధించిన వాటికి లెక్కింపు అయితే కొనసాగుతుంది అనే చెప్పుకోవచ్చు. అదే విధంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 117 స్థానాలలో పోటీ నిర్వహించగా ఇందులో ఇప్పటికే 18 స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. 5 స్థానాలు మాత్రమే ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ములుగు ఎక్కువ శీతక్క ప్రదేశమైనటువంటి ములుగు ప్రాంతంలో మొత్తంగా 52 స్థానాలు ఉండగా ఇప్పటికీ 15 స్థానాలను అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిపింది. కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అయితే ములుగు జిల్లాలో ఇటు కాంగ్రెస్ హవా అయితే జోరుగా కొనసాగుతుంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 52 స్థానాలలో కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సంబంధించి ఓట్ల లెక్కింపులో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే గెలుపొందడం అయితే జరిగింది. అయితే విధంగా హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇటు కాంగ్రెస్ కి అదే విధంగా బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే 158 స్థానాలలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే 26 స్థానాలను అయితే గెలుపొందడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా 14 స్థానాలను అయితే గెలుపొంది. ముఖ్యంగా జనగామ జిల్లాలో 79 స్థానాలు ఉండగా ఇప్పటికీ 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా బీఎస్ పార్టీ 9 స్థానాలను గెలుపొంది హోరాహోరి పోటీ అయితే జనగామ జిల్లాలో కొనసాగుతుంది అని చెప్పారు. అయితే మౌనిష్, ప్రధానంగా చూసుకుంటే మొదటి విడత మీద రెండో విడతలో కాస్త బీఆర్ఎస్ ఏమైనా పుంజుకుంది అనుకోవచ్చా? మొదటి విడతలో కొన్ని చోట్లలో అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ రెండో విడతలో వచ్చేసరికి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో వెనుకబాటు బీఆర్ఎస్ పార్టీ అయితే పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అయితే గెలుపొందడం జరుగుతుంది. అదే విధంగా ఇటు వరంగల్, అదే విధంగా హన్మకొండ జిల్లాల, అదే విధంగా భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెనుకబాటు అయితే బీఆర్ఎస్ పార్టీ పడుతుందని ఒక జనగామ జిల్లాలో మాత్రమే 9 స్థానాలు ఇప్పటికి జరిగిన 70 స్థానాలు 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా కేవలం 9 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది అక్కడ హోరాహోరి పోటీ అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా చూసుకుంటే 89 స్థానాలలో పోటీ నిర్వహించగా ఇక్కడ కూడా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య పోటీ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే జోరు కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే తొలి విడత ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ రెండో విడత ఎన్నికల్లో కొంచెం ఎన్నికపాటు తరం అయితే కనిపిస్తుంది. అయితే 30% తొలి విడత ఎన్నికల్లో అయితే మౌనిష్, అక్కడ ఓటర్లను ప్రభావితం చేసే దిశగా సంబంధిత నాయకులు ఏమైనా ప్రయత్నం చేశారా? పోలీసు అధికారులు ప్రశాంతమైన వాతావరణంలో జరిగే చూడగల కారణాలు ఏమన్నా ఉన్నాయా? అక్కడ ఓటర్లను ఏమన్నా ప్రభావితం చేశారా? ఓటర్లకు సంబంధించి ఎలాంటి ప్రభావితం అయితే చేయలేదు. కొన్ని స్థానాల్లో అంటే నార్మల్ గా జరిగే స్థానాల్లో అయితే జరుగుతున్నాయి. కానీ ప్రశాంత వాతావరణంలో అయితే ఈ ఓట్లకు సంబంధించి ఎన్నికలు అయితే నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చోటు చేసుకోలేదు. ఎందుకంటే భారీ బందోబస్తు అయితే ఇటు పోలీసు అధికారులు కనిపించారు. అదే విధంగా ఆయా జిల్లా కలెక్టర్లు కూడా
దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఆ పర్యవేక్షణ అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇటు ఎక్కడైతే మనకు సమస్యాత్మక ప్రాంతాలను ఉన్నాయో వాటిని అయితే అప్పటికి ఎన్నికలు నిర్వహించే ముందుగానే అయితే ఇటు కలెక్టర్ గుర్తించడం జరిగింది. అప్పటికి ఎక్కడైతే ఈ సమస్య జిల్లా కలెక్టరేట్ లో కాన్ఫరెన్స్ హాల్లో వెబ్సైటింగ్ ద్వారా అయితే వారైతే నిఘా పెట్టి అక్కడక్కడ వాటిని అయితే సీసీ కెమెరా ఆధ్వర్యంలో వారైతే పరీక్షించడం జరిగింది. దీంతో ఈ ఎన్నికలు అయితే సజావుగా ప్రశాంత వాతావరణంలో అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ జోరైతే ఈ రెండో విడత ఎన్నికల్లో కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలి విడత ఎన్నికల్లో కొంచెం మెజార్టీ స్థానాలను గెలుపొందినప్పటికీ గ్రామ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంచెం మొగ్గు చూపడం, కొంచెం ఆందోళన అయితే కాంగ్రెస్ పార్టీలో కల్పించినప్పటికీ రెండో విడత ఎన్నికల్లో కొంచెం కాంగ్రెస్ పార్టీ అయితే పుంజుకుంది అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ కొంచెం వెనుకబడిగిందనే చెప్పుకోవచ్చు. మెయిన్ గా ములుగు జిల్లాలో సీతక్క హవా అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15 స్థానాలను ఇప్పటికే గెలుచుకుంది, కేవలం ఒక స్థానాన్ని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. మిగతా ఇప్పుడు 52 స్థానాలకు పోటీ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. అయితే ఒక జనగామ జిల్లాలోనే మాత్రమే ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ మౌనిష్.